సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో ఆషాఢ మాసం పురస్కరించుకొని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు దన్నారం ప్రశాంత్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం భవానీమాత బోనాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శివసత్తుల బోనాలతో, పోతురాయుల నృత్యాలతో, ఆటపాటలతో భవానీమాత దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దన్నారం చంద్రయ్య, టేకులపల్లి ఆనంద్, శ్రీనివాస్, మల్లేష్, శేఖర్, టేకుల కృష్ణ, నాగరాజ్, ముత్యం, రాజ్ కుమార్, పోచంపల్లి అనంతయ్య మరియు దన్నారం టేకుల కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. రాజంపేటలో గత 4 రోజుల నుంచి భవానీమాత జాతర ఉత్సవం కొనసాగుతుంది. ఈరోజు చివరి రోజు, 4వ రోజు బోనాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బోనాల కార్యక్రమంలో శివశక్తుల నాట్యాలు, పోతురాజు విన్యాసాలతోటి వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
కులాలకు అతీతంగా ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా అమ్మవారికి బోనం సమర్పించి వారి వారి మొక్కులు తీర్చమని అమ్మవారికి మా రాజంపేట విలేజ్ పైన భవానీ మాతను వేడుకోవడం జరిగింది. ఆ తల్లి ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో దీవించాలనేసి పాడి పంటలు సకాలంలో పండి రైతులకు చేరాలనేసి కోరుకుంటూ మరి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచాలని భవానీ మాతను వేడుకోవడం జరుగుతుంది. తదనంతరం సద్దిబండ్లు కార్యక్రమంతో ఈ జాతర ఒక ఉత్సవం ముగించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు మరోసారి ఉండాలనేసి ఆ తల్లి దీవెన ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. జై భవానీ మాత. జై భవానీ. ఆషాఢ మాసం కల్లా అమ్మవారి ఆశీస్సులతోటి గుడి నిర్మాణం కూడా చేయించుకోవాలి. అమ్మవారు మాకు ఆ సంకల్పాన్ని మాకు ఇవ్వాలనేసి ఆ గుడి కూడా పూర్తి చేయాలనేసి అమ్మవారు మాకు ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. జై భవానీ మాత. అందరికీ ఈ జాతర భవానీమాత జాతర శుభాకాంక్షలు. భవానీమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.